దేశంలోని కార్మికుల తలరాతను మార్చి దేశ ప్రగతిని శాసించే విధంగా రూపొందించిన 4 లేబర్ కోడ్లు ప్రపంచంలోని మిగతా దేశాలకు ఆదర్శంగా ఉన్నాయని బీఎంఎస్ సింగరేణి బ్రాంచ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని వామపక్ష సంఘాలతో పాటు మిగతా జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు 29 చట్టాలను 4 కోడ్లుగా మారుస్తున్న సందర్భంగా గత 5-6 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేశాయని అన్నారు. భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలను 44 కోడులను 4 కోడులుగా ప్రవేశపెడతారని చెప్పేసి గగ్గోలు చేసిన వామపక్ష కార్మిక సంఘాలకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ పరంగా మేము హితవు పలుకుతా ఉన్నాం. భారతదేశంలో ఉన్న చట్టాలన్నింటినీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం పారదర్శకంగా ఉండాలి, కార్మిక హక్కులను సంరక్షించాలి, పరిశ్రమలను పరిరక్షించుకోవాలనే ఆలోచన విధానం అంతిమంగా దేశానికి ప్రగతి తేవాలి. మన చట్టాలు కూడా ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మొదటి నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ దీని మీద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది. ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలకు సంబంధించింది కూడా మనసుకు మాండవీయ మినిస్టర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవడం అయింది. దాంట్లో కూడా ఏదైతే మేము సూచించిన విధంగా సూచనలు ఉన్నాయో వాటిని కూడా భవిష్యత్తులో పాటిస్తాము, దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాల మీద ఒక్కొక్క చట్టం మీద ఒక్కొక్క కార్మికునికి స్పష్టమైన వైఖరితోటి కార్మిక సంఘాలు ఏవైతే వామపక్ష భావజాలం కలిగిన కార్మిక సంఘాలు ఉన్నాయో వాటిని స్పష్టంగా తెలియాల్సిన బాధ్యత కార్మిక సంఘాల పైన ఉన్నది, నాయకుల పైన ఉన్నది. కానీ తప్పుదోవ పట్టించి MMDR చట్టం ఏదైతే తప్పుదోవ పట్టించి ఇలా వేలం పాటకు పోకపోతే 8 బొగ్గు గనులు ఎట్లయితే కోల్పోయినామో అట్లనే సింగరేణి పరిశ్రమలో కూడా కార్మికులను తప్పుదోవ పట్టేయకుండా ఒక చట్టం గురించి స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి తెలిసే విధంగా చెప్పాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ ఉదాహరణకు ఒక కార్మికుడు కార్మిక సంఘం నాయకత్వం వహిస్తేనే తోటి కార్మికులకు అన్యాయం జరగకుండా పరిశ్రమ ప్రగతికి, అభివృద్ధికి అన్నిటికి కూడా ఆయన ముందుండి పనిచేస్తాడు. ఏదన్నా తప్పు జరిగితే తోటి కార్మికుడు ప్రశ్నిస్తాడు. ఏదన్నా మనం లోపం గనక చేస్తే తోటి కార్మికుడు మనకు తెల్లారితేనే ఆయన మనల్ని నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు అనే భయం ఉంటది, భక్తి ఉంటది. కాబట్టి కార్మికుడే కార్మిక సంఘానికి నాయకుడు కావాలనేది ఒక కోడ్. దీనిలో ఏ కార్మిక సంఘానికి అభ్యంతరం ఉన్నదో ఒక్కసారి కార్మికులల్లా